దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ఈ తపస్సు కాలంలో రమారమి గత 25 రోజులుగా మనం తపస్సు కాలంలో ప్రభు ఇచ్చినట్టు యొక్క అనుగ్రహ కాలంలో దేవునికి మరింత దగ్గర కావటానికి ప్రార్థనాపూర్వకంగా, అదేవిధంగా దివ్య వాక్యాన్ని ఆలకించడంలో, ధ్యానించడంలో ఒకంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. తద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తుకు మరింత దగ్గర కాగలటువంటి ఆశాభావంతో ఈ సమయంలో ప్రతిరోజు కూడా మనం ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి ఒక చక్కని ఆధ్యాత్మిక గ్రంథం నుంచి అనేక విషయాలు, పునీతులకు, పుణ్యచరిత్రకు అనేక మందిని ఆధారంగా తీసుకున్నటువంటి ఈ పుస్తకం నుంచి కొన్ని విషయాలని మన యొక్క అనుదిన జీవితానికి, ఈ శతాబ్దానికి, ఇప్పటి కాలానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ఈ 4-5 రోజులుగా మనం ఈ పుస్తకంలో 4వ భాగంలో 4th బుక్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్లో కూడా దివ్య సప్రసాదం యొక్క ప్రత్యేకతను, విశిష్టతను వివరించడం జరిగింది. అందుచేత మనం ఎక్కువ సమయం ఈ 5-6 రోజులలో ఈ అమూల్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ రోజును కూడా మనం దివ్య సప్రసాదాన్ని తగు రీతిలో మనం స్వీకరించటం, దివ్య సప్రసాదమును మనం ఆధ్యాత్మికంగా స్వీకరించటం, రిసీవింగ్ హోలీ కమ్యూనియన్ వర్ధిలీ అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 4th బుక్ 1st చాప్టర్లోనే, ఈ 4వ పుస్తకం మొట్టమొదటి అధ్యాయంలోనే వివరించబడుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తున్నాం, ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. భారము చేయి అలసి సొలసినటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, మనకు వాగ్దానాన్ని ఇస్తున్నారు, మీకు విశ్రాంతిని ఇస్తానని. మరొక వాక్యములో మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనములో, నేను నా శరీరమునే మీకు ఆహారముగా ఇచ్చుచున్నాను, నా శరీరాన్నే నేను మీకు ఆహారంగా ఇస్తున్నానని ప్రభు మరొక వాగ్దానాన్ని చేస్తున్నారు. ఇదే విషయాన్ని మనం మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 26వ వచనంలో చూడగలం. మరలా 3వ వాగ్దానంగా యోహాను శుభవార్త 6వ అధ్యాయము 57, 64 వచనాల్లో మనం చూస్తున్నాం, నన్ను స్వీకరించే వాని యందు నేనుంటాను, అతడు నా యందు ఉండును, నేను అతని యందు ఉంటాను, అతడు నా యందు ఉండునని ప్రభు మరొక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, తన చెంతకు రమ్మని, వచ్చిన వాళ్ళకి ఈ జీవాహారాన్ని ఇస్తున్నారు, మనతో ఉంటామని వాగ్దానం ఇస్తున్నారు. ఇటువంటి ఒక గొప్ప వరం ఈ దివ్య సప్రసాదములు. దాన్ని మనం, ఈ గొప్ప వరాన్ని యోగ్యమైన రీతిలో స్వీకరించాలి. ఈ 4th బుక్ 6th చాప్టర్లో, ఈ 4వ పుస్తకము 6వ అధ్యాయంలో ఈ విధంగా వివరిస్తాడు. దివ్య సప్రసాద స్వీకరణకు మనం సిద్ధపడటం ఎంతో అవసరము, యోగ్యంగా స్వీకరించాలి, అప్పుడే మనం ఆధ్యాత్మిక ఫలాన్ని పొందుతున్నామని. ఓ గొప్ప దేవా, అయోగ్యుడైన నేను నిన్ను నాలోనికి స్వీకరించడం భయపడుతున్నాను ప్రభు, నిన్ను యోగ్యంగా స్వీకరించలేక నీ నుండి నేను పారిపోతున్నానేమో అని ఒక ప్రశ్నని, భయాన్ని, ఆందోళనని ఈ భక్తుడు వ్యక్తం చేస్తున్నాడు. నేను యోగ్యంగా స్వీకరించాలని తపన చెందుతున్నప్పటికీ యోగ్యంగా స్వీకరించలేకపోతున్నానేమో అనేటువంటి ఒక ప్రశ్న చేత భయపడి పారిపోతున్నాను అంటున్నాడు. కాబట్టి మనం యోగ్యంగా స్వీకరించే ప్రయత్నం చేయాలి. అయోగ్యంగా స్వీకరించడం వలన మళ్ళా అంటాడు, నీకు నేను అసంతృప్తిని కలిగిస్తున్నానేమో ప్రభు అంటాడు. నేను నిన్ను అయోగ్యంగా స్వీకరించడం వలన నిన్ను ప్రభు నేను అసంతృప్తి పరుస్తున్నానేమో. ఉదాహరణకి మన ఇంటికి వచ్చినటువంటి అతిథుల విషయం మనం చూస్తాం. కొన్ని పర్యాయాలు మనమే ఆహ్వానించి ఉండవచ్చు.
వాళ్ళు మన ఇంటికి అతిథులుగా వచ్చినప్పుడు, లేదా వివాహ సమయంలో పెళ్లి మాట్లాడుకునేటప్పుడు, పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత ఈ ఇటువైపు వాళ్ళు అటువైపు, అటువైపు వాళ్ళు ఇటువైపు వెళ్ళినప్పుడు వివిధ కారణాల చేత ఆ పండగ వేడుకల్లో వాళ్ళు మమ్మల్ని సరిగా చూసుకోలేదు, మాకు తగినటువంటి మర్యాద ఇవ్వలేదు, మమ్మల్ని సరిగా వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు. ఈ మాటలు మనం ఆలకిస్తూ ఉంటాం. అలానే కొంతమంది అతిథులుగా మనం పిలిచినప్పుడు లేదా వచ్చినప్పుడు వాళ్ళు తగు విధంగా మనం గౌరవించకపోవటం, తగు విధంగా స్వీకరించకపోవడం, ఇది మన సాధారణ జీవితంలో మనం చూస్తుంటాం. అలానే పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా ఓ ప్రోటోకాల్ అంటాం. దానికి నిర్ణీతమైన పద్ధతిలో మనం ఏ అతిథిని ఎప్పుడు పిలవాలి, ఎవరి తర్వాత ఎవరిని పిలవాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ఆ స్టేజ్ మీద ఆసీనుడయ్యేటట్టు చేయాలి అనేటువంటి ఒక పద్ధతి, ఒక ప్రోటోకాల్ అనేటిది మనం పాటిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం దైనందిన జీవితంలో పాటించే విషయాలు అయినప్పుడు, మరి ప్రభువు మనలోనికి వస్తున్నారు అనేటప్పుడు, అతను నా హృదయంలోనికి అతిథిగా వస్తున్నారు అనుకునేటప్పుడు, ఒక గొప్ప వ్యక్తిగా నా హృదయంలోనికి వస్తున్నారు అనుకునేటప్పుడు, నాతో ఉండటానికి, నాకు విశ్రాంతిని ఇవ్వడానికి, నాకు జీవాహారాన్ని ఇవ్వటానికి, నాతో ఉండడానికి, ఉంటూ నన్ను బలపరచడానికి, ఆయన నాకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడే రీతిలో నాలోనికి ఆయన రావడానికి సిద్ధపడి వస్తున్నప్పుడు నేను ఏ విధంగా స్వీకరిస్తున్నాను? యోగ్యంగా స్వీకరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తిస్తూ ఉన్నాము. ఇదే పుస్తకంలో, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో 4వ భాగం 4th బుక్లో 10వ చాప్టర్ 10th చాప్టర్లో ఈ విధంగా అంటాడు. ఈ ఈ అంతర్గతమైనటువంటి సమస్యల వలన నేను యోగ్యంగా ఉన్నానా లేదా, నేను తగు రీతిలో స్వీకరిస్తున్నానా లేదా, నా పాప జీవితం ఎలా ఉంది, బలహీన జీవితం ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రశ్న వలన అనేక పర్యాయాలను మనం దివ్య సప్రసాదానికి దూరంగా ఉండిపోతున్నాం. కానీ ఈ కారణాలు చెప్పుకొని దూరంగా ఉండవద్దు. సత్వరమే నీవు అపసంగీతనం చేసుకొని సఖ్యతపడి, దేవునితో సఖ్యపడి, తోటి వ్యక్తితో సఖ్యతపడి, యోగ్యమైన రీతిలో తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ నేను అయోగ్యంగా ఉన్నానని చెప్పి కొన్ని నెలల పాటు, సుదీర్ఘకాలం, సంవత్సరాల పాటు తీసుకోకుండా ఉండడం అనేటువంటిది సరైనటువంటి మార్గము కాదు. తగు పాప సంకీర్తనము అవసరము. అందుకని ఇదే పుస్తకంలో భక్తుడు అంటాడు, రిమూవ్ ద పాయిజన్ ఫ్రమ్ యువర్ హార్ట్ అంటాడు. రిమూవ్ ద పాయిజన్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఆ ప్రభువు నీలో జీవంగా ఉండటానికి, జీవవంతంగా ఉండటానికి అక్కడ చోటు చేసుకున్నటువంటి విషయాన్ని నువ్వు తొలగించు అంటాడు. రిమూవ్ ద పాయిజన్ ఫ్రమ్ విత్ ఇన్ యువర్ హార్ట్. అప్పుడే తగు రీతిలో నువ్వు పాప సంగీతం ద్వారా ఈ ఔషధాన్ని నువ్వు ఉపయోగిస్తూ ఉన్నావు. ఈ మందు అనేటువంటిది, ఈ మెడిసిన్ అనేటువంటిది మనం చేసిన పెద్ద తప్పిదాలకు, పాపములకు తగినటువంటి మంచి పాప సంగీతం ద్వారా, చిన్న చిన్న స్వల్ప పాపాలకు హృదయపూర్వకంగా మనం పశ్చాత్తాపం అడగడం ద్వారా, ఒప్పుకోవడం ద్వారా, అంగీకరించి వినయంతో క్షమాపణ అడగడం ద్వారా ఆ విషయాన్ని, మనం హృదయంలో చోటు చేసుకున్న విషయాన్ని తొలగించి యోగ్యంగా దివ్య సప్రసాదం స్వీకరించడానికి సిద్ధపడుతున్నామని. పరివర్తనను, పాప సంకీర్తనను దూరం చేసేవాళ్ళు ఉంటారు. ఆత్మతృష్ణ, దాహం ఉండాలి, స్వీకరించాలి అనే ఆశ ఉండాలి. ప్రభుని స్వీకరించాలి అనేటువంటి ఆశ, దాహం, కోరిక నీలో ఉండేటప్పుడు ఈ పాప సంకీర్తనం, పరివర్తన అనే విషయాన్ని దూరం చెయ్యి. పరివర్తన, పాప సంకీర్తనం అనే విషయాల్ని నువ్వు దూరం చేసినట్లయితే క్రీస్తుని స్వీకరించాలనే కోరిక, ఆశ, దాహం కూడా నీలో సన్నగిలిపోతున్నట్లే, నీలో తక్కువైపోతున్నట్లే, నీలో నిర్జీవం అయిపోతున్నట్లే. కాబట్టి మరి ఏ కారణం చేత ఆయన స్వీకరించడానికి నేను దూరంగా ఉన్నానో, అయోగ్యంగా ఉన్నానో అనేటువంటి ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని దాన్ని మనం నయం చేసుకుంటూ ఉండాలి. ఒక గాయం అయినప్పుడు సెప్టిక్ అయిందంటాం, ఇన్ఫెక్షన్ అయిందంటాం. అంటే లోపల అక్కడ విషక్రిములు పెరుగుతూ ఉన్నాయి. విషక్రిములు పెరుగుతూ ఉండడం వల్ల సరైనగా ఉండవలసినటువంటి ఆ శరీర భాగం అది కుళ్ళిపోతూ ఉంది. గ్యాంగ్రీనియస్ అంటాం. అది కుళ్ళిపోతూ ఉండేటప్పుడు అక్కడ ఉన్న జీవకణాలు చచ్చిపోతే ఆ తర్వాత ఉన్న జీవకణాలు అలా చచ్చిపోతూ ఉంటాయి. మనం చచ్చిబడిపోతుంది అంటాం, కానీ అవి చనిపోతూ ఉన్నట్టు, నిర్జీవం అవుతున్నది. అందుకనే ఆ షుగర్ వచ్చిన వాళ్ళు గాయం తగినప్పుడు అక్కడ మరింతగా లోతుగా వాళ్ళు తీసి
మొత్తం ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్ని అంతా కూడా క్లీన్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం, మందు ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటారు. మొదట లోపల ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని, ఆ కుళ్ళుని, ఇన్ఫెక్షన్ని, క్రిములను, వాటన్నిటిని కూడా చచ్చబడిపోయినటువంటి ఆ యొక్క క్రిములను అన్నీ కూడా తీసివేసి దాన్ని ఫ్రెష్గా చేసిన తర్వాత అక్కడ మెడిసిన్ ఇవ్వడం కానీ, మెడిసిన్ పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం తగు రీతిలో దివ్యసప్రసాదం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ మనకు అవసరమని ఈ 4వ పుస్తకం 12వ చాప్టర్లో 12th చాప్టర్లో వివరింపబడుతున్నది. ఐ సీక్ ది విత్ ఎ ప్యూర్ హార్ట్. ఒక పరిశుద్ధమైన మనస్సుతో నేను నిన్ను తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను ప్రభువా అని అనమంటూ ఉన్నారు. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 14-15 వచనాల్లో చూసినట్లయితే ఆ కడరా భోజనం కోసం శిష్యుల్ని ముందు రోజు పంపిస్తున్నారు ప్రభు. మీరు వెళ్ళి గదిని సిద్ధం చేయండి అని కొన్ని గంటల ముందుగానే పంపిస్తూ ఉన్నారు. గదిని సిద్ధం చేసిన తర్వాత అక్కడ కడరా భోజనం ఏర్పాటు చేయబడుతుంది. అలానే మన హృదయం అనే గదిని, మనం పూజా సంస్కారం నిర్వహించేటువంటి ఆ చర్చిని, పీఠాన్ని అన్నిటినీ కూడా మనం తగు రీతిలో సిద్ధపరచవలసినటువంటి బాధ్యతని కలిగి ఉన్నాం అని ధ్యానిస్తూ, మరి ప్రభువుని మనం దేవునికి దూరంగా ఉండి కానీ, ఇతర వ్యక్తులకు దూరంగా ఉండడం వల్ల కానీ అయోగ్యంగా స్వీకరిస్తున్నానేమో అని ఆలోచిస్తూ, అందుకు ప్రభుని యొక్క క్షమాపణ మనం అడగాలనే విషయాన్ని గమనిస్తూ ఒక స్తుతి గీతం ద్వారా ఈ అంశాన్ని ధ్యానించుకుందాం. విలువైన మా జీవితం ప్రభు యేసు వరమేగా, వెలనిచ్చుకొని ఉన్నా ప్రభు క్రీస్తు ఫలమేగా, ప్రభు క్రీస్తు ఫలమేగా. ఫలించగా క్రీస్తులో, ఫలించగా క్రీస్తులో అర్పించెదా ఈ అర్పణ, అర్పించెదా ఈ అర్పణ. ఆదరించుమా మాదు అర్పణ, ఆదరించుమా మాదు అర్పణ. బలిపీఠ సన్నిధికి కానుక తెచ్చాము, సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చాము. బలిపీఠ సన్నిధికి కానుక తెచ్చాము, సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చాము. అంగీకరించుమా ఆశీర్వదించుమా, నీ సేవలో నన్ను ధన్యుల చేయుమా. అంగీకరించుమా ఆశీర్వదించుమా, నీ సేవలో మమ్ము ధన్యుల చేయుమా. నీ సేవలో మమ్ము ధన్యుల చేయుమా. విలువైన మా జీవితం ప్రభు యేసు వరమేగా, వెలనిచ్చుకొని ఉన్నా ప్రభు క్రీస్తు ఫలమేగా, ప్రభు క్రీస్తు ఫలమేగా.
ఫలించగా క్రీస్తులో, ఫలించగా క్రీస్తులో అర్పించెదా ఈ అర్పణ, అర్పించెదా ఈ అర్పణ. ఆదరించుమా మాదు అర్పణ, ఆదరించుమా మాదు అర్పణ. ప్రియ దైవ ప్రజలారా, యోగ్యంగా ప్రభుని స్వీకరించడానికి, తగు రీతిలో దివ్య సప్రసాదం ద్వారా ప్రభుని మనలోనికి ఆహ్వానించడానికి మనం ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాల్లో, బలిపీఠ సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, నీ కానుకను తీసుకొని వచ్చినప్పుడు, నీ సోదరునితో సఖ్యతపడి వచ్చి నీవు తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుమని ప్రభువే తెలియజేస్తూ ఉన్నారు. ఈ యోగ్యమైన విధంగా మన బలిపీఠం దగ్గర నిలబడటానికి, ఆ కృతజ్ఞతార్చనలో దేవునికి స్తుతి అర్పించడానికి, మనలను, మన హృదయాలను, మన అర్పణను ప్రభునికి సమర్పించడానికి, ఇంకా ఎవరితో మనం విరోధంగా ఉన్నా, మనస్పర్ధ ఉన్నా అది సరిచేసుకుని రమ్మంటున్నారు. అంటే ఇటు దేవునితోనూ అటు తోటి సోదరునితోనూ మనం సఖ్యత పడి వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఫలం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భక్తితో మనం స్వీకరించడం వలన దేవుడు తన యొక్క కృపను అధికంగా ఇస్తున్నారని ఈ పుస్తకంలో చెప్తున్నారు. ఫర్ బెస్ట్ ప్రిపరేషన్ ఐ గివ్ మోర్ గ్రేస్. ఎంత ఎక్కువగా నీవు సిద్ధపడి వస్తున్నావో అంత ఎక్కువగా నేను నీకు కృపనిస్తున్నానన్న. ఎంత చక్కగా నువ్వు సిద్ధపడి దివ్య ప్రసాదం స్వీకరించడానికి భక్తితోనూ తగు రీతిలోనూ నిర్మలమైనటువంటి హృదయంతోనూ నీ హృదయాన్ని తగు రీతిలో సిద్ధపరచుకొని, బెస్ట్ ప్రిపరేషన్, ఒక అతిథిని మనం ఆహ్వానించే రీతిలో, మన చుట్టాలను మనం పిలిచే రీతిలో, మరి పెద్ద పెద్ద అధికారులను ఆహ్వానించేటప్పుడు ఏ విధంగా అయితే తగినటువంటి బెస్ట్ ప్రిపరేషన్ మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఆ బెస్ట్ బొకేని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో, అలానే క్రీస్తుని స్వీకరించడానికి 10 రెట్లు ఎక్కువగా నా హృదయం అనేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఇంటిలోనికి ఆయన రావడానికి సరైనటువంటి సంసిద్ధత నేను చేసినప్పుడు, ద మోర్ ఐ గివ్ యూ ద గ్రేస్, నీకు అధికమైనటువంటి కృపనిస్తానని ప్రభు మాట ఇస్తూ ఉన్నారు. ఓ పర్యాయము ఇద్దరు కుర్రవాళ్ళు, ఇంచుమించు కాలేజ్ స్టేజ్లో ఉన్నటువంటి ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి పేరు ఇషాయ్, ముస్లిం అబ్బాయి, రెండో అబ్బాయి జాన్, క్యాథలిక్ అబ్బాయి. ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు, మంచి కుర్రవాళ్ళు. వారి మతాల్లో కూడా చక్కగా అన్ని ప్రాక్టీసుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఈ జాన్తో పాటు ఇషాయ్ అప్పుడప్పుడు చర్చికి వస్తూ ఉండేవాడు. నేను కూడా నీతో పాటు చర్చికి వస్తాను, రావచ్చా అని అడిగినప్పుడు, ఓ తప్పకుండా రావచ్చని అనేవాడు. అందుకని ప్రార్థనలకి, దివ్య పూజ అయ్యేటప్పుడు ఆ చర్చిలోనికి జాన్తో పాటు ఇషాయ్ కూడా వచ్చి కూర్చొని, ఆ బెంచ్ మీద కూర్చొని చాలా శ్రద్ధగా చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ విధంగా ఇద్దరు పూజలో పాల్గొని, పూజ చూసిన తర్వాత వెళ్ళిన తర్వాత జాన్ అనే అబ్బాయి కూర్చొని భక్తిగా పాల్గొని ప్రార్థనలన్నీ చేసి సప్రసాదం తీసుకొని వచ్చి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాడు. ఇషాయ్ అలా కూర్చొని అంతా గమనించి బయటకు వచ్చాడు. ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఈ ఇషాయి జాన్ అడుగుతూ ఉన్నాడు, మరి మీరు తీసుకునేటువంటి ఆ చిన్న తెల్లగా ఉంటే ఆ యొక్క గోధుమ అప్పము ఏదో అంటున్నారు కదా, అది ఆ బ్రెడ్, అందులో యేసు ప్రభు ఉన్నారని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అని జాన్ చెప్పాడు. మీ క్యాథలిక్ చర్చ్, మీ చర్చ్ మీకు అలా బోధిస్తుందా అని అడిగినప్పుడు, అవును చర్చ్ మాకు బోధిస్తుంది, దేన్ని మేము నమ్ముతున్నాము అని కూడా జవాబు చెప్పాడు. సరే అయితే మరి ఆ పూజలో ఆ ప్రార్థన అవుతునేటప్పుడు ఆ ఫాదర్ గారు ఆ యొక్క రొట్టెను అప్పాన్ని పట్టుకునేటప్పుడు
అలాగే ఆ యొక్క పాత్రను పట్టుకునేటప్పుడు ఇది నా శరీరము, ఇది నా రక్తము అనే మాటలు చెప్పడం కూడా నేను ఆలకించాను. మరి ఇవి కూడా మీరందరూ నమ్ముతున్నారా అని మళ్ళీ నెమ్మదిగా అడిగాను. మేమందరం నమ్ముతున్నాం అని చెప్పాడు. ఇంకా ఏదో ఉంది మనసులో అబ్బాయికి అడగడానికి. కానీ చివరికి ఏమన్నాడంటే, రియల్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ సర్ప్రైజ్. చాలా ఆశ్చర్యంగా ఉంది అది వినడానికి. ఆ విధంగా మీరు నమ్మటానికంటే నిజమే, ఇట్ ఈస్ అ గ్రేట్ సర్ప్రైజ్. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే అంటున్నాడు జాన్. అందుకని మేము భక్తితో ప్రార్థన చేసుకొని సిద్ధపడెళ్ళి భక్తితో సప్రసాదం తీసుకొని మళ్ళీ వచ్చి మా స్థలంలో ప్రార్థన చేసుకుంటున్నాం. అది చాలా చిన్న విషయం కాదు, అది గొప్ప విషయం అని మేము కూడా నమ్ముతున్నాం. మరి నీకు అర్థం కాకపోయినా ఇది గొప్ప విషయమే అన్నాడు. ఇంకా ఏదో అడగాలనుకున్నాడు ఇషాయి. జాన్ అన్నాడు, ఇంకా ఏదో అడగాలనుకుంటున్నావు, నువ్వు అడగట్లేదు, అడుగు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఇక ఇషాయి, నేను వెనకాతల కూర్చొని చూస్తూ ఉన్నాను కదా, మీరందరూ ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ సిద్ధపడినటువంటి ప్రార్థనలో అక్కడికి వెళ్ళి తీసుకునేటువంటి విధానం, తిరిగి వచ్చే విధానం, ఇవన్నీ చూసినట్లయితే ఇంకా మీరు నమ్మినటువంటి ఆ రొట్టెలో యేసుప్రభుని యొక్క శరీరము, ఆ ద్రాక్షరస పాత్రలో యేసుప్రభుని యొక్క రక్తము అని మీరందరూ పూర్తిగా విశ్వసించి ఉన్నట్లయితే నేను చూస్తున్నాను కదా, మీ అందరిలో రకరకాల మార్పులు కనిపించి ఉండేవి. ఒకవేళ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి అది తీసుకుని ఉండవచ్చు. ఒకవేళ కొంతమంది ముక్కులో మహా వెలుగు చక్కగా వచ్చి ఉండవచ్చు. ఇంకా ఎక్కువైనట్లయితే ఒకరు ఆ యొక్క భక్తిని తట్టుకోలేక అక్కడ సోహతీరు పడిపోవచ్చు. లేదా ఆ యొక్క పూర్ణ భక్తితో తిరిగి వచ్చి ఇంకా ఎంతో సమయం దేవుని యొక్క సన్నిధానంలో వాడు గడపవచ్చు. ఇలా రకరకాలైనటువంటి ఎఫెక్ట్స్, రిజల్ట్స్ నేను చూసి ఉండాలి కదా, మరి నాకు అలా ఏమీ అనిపించలేదే అని ఈ ఇషాయి తన యొక్క అనుమానాన్ని, చిన్న ప్రశ్నను చాలా న్యాచురల్గా సావధానంగా స్నేహితుడి దగ్గర పెట్టినప్పుడు ఈ జాన్ కూడా ఆశ్చర్యపోయాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. అంత శక్తివంతమైనటువంటి, అంత గొప్ప కృపావరమైనటువంటి దేవుని యొక్క దివ్య శరీర రక్తాన్ని నేను తగు విధంగా సిద్ధపడి స్వీకరించి ఉన్నట్లయితే వెళ్ళేటప్పుడు, తీసుకునేటప్పుడు, వచ్చేటప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఏ విధంగా దాని తాలూకు ఫలితాన్ని పొంది ఉండేవాడిని, ఇంకా ఎక్కువగా సిద్ధపడవలసి ఉందేమో అని తనలో తాను ఆలోచించడం ప్రారంభించాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తున్నాము, ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలన చేసుకొని రొట్టెని తిని పాత్ర నుండి పానము చేయవలేను. ఎలయన ఎవడైనను రొట్టెని తినుచు పాత్ర నుండి పానము చేయొచ్చు, అది ప్రభువు శరీరం అని గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురి అగునని హెచ్చరిక వాక్యాలు మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 29, 28, 29 వచనాల్లో దాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని సిద్ధపడి పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసముతో మనం వెళ్ళి తీసుకోవాలి. మనకు ఆ నమ్మకం లేకపోయినట్లయితే, అలా గుర్తింపినట్లయితే మనం ఒకవేళ ప్రభు తీర్పునకు గురి అవ్వాల్సి వస్తుందేమో అని భక్త పౌలుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రొట్టెని తినేటప్పుడు, ఈ పాత్రని మనం పానం చేసేటప్పుడు మనందరం ఒకటిగా ఐక్యమవుతున్నాం. ఈ ఐక్యతలో మనం ఉండాలి. ఈ ఐక్యతను పెంపొందింపు చేసినప్పుడు ప్రభుని యొక్క శరీరం మనలో ఉన్నట్లని ఇతరులు కూడా గుర్తిస్తారు. ఈ విధంగా చాలా ప్రభావాలు మన నుండి ఈ దివ్య సప్రసాదం తీసుకొని రాగలదు. తగు ఆత్మ పరిశీలన చేసినప్పుడు, తోటి వ్యక్తితో మనం సఖ్యత పడి వెళ్ళి సప్రసాదం తీసుకునేటప్పుడు, మనం యోగ్యుడంగా తీసుకునేటప్పుడు, అయోగ్యత లేకుండా తీసుకునేటప్పుడు, మన యొక్క ఐక్యతను పెంపొందింపు చేసేటప్పుడు పలు రకాలుగా ఈ సప్రసాద ఫలాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి భక్తిని మనలో పెంపొందింపు చేయమని, అటువంటి ఆశను మనలో కలిగించమని, అటువంటి ఉదాహరణగా ఒకవేళ అదే చర్చిలో, మనం కూర్చున్న చర్చిలో వేరొకరు కూర్చొని చూసినట్లయితే వాళ్ళకు మనం ఇచ్చే మాతృక, మనం చూపించేటువంటి భక్తి ఆదర్శం ఎలా ఉందని గ్రహించుకుంటూ, మనకు టాస్క్గా, మన యొక్క ఆలోచన పనిగా మన ఈ తపస్కాలంలో ప్రత్యేకంగా ఈ క్రొత్త అధ్యాయం చేద్దాం. దివ్య పూజలో తగు భక్తితో పాల్గొనడం, దివ్య సప్రసాదాన్ని తగు భక్తితో స్వీకరించడం, యోగ్యతతో తీసుకునే ప్రయత్నం, తద్వారా దాని ఫలితంగా ఇతరులతో సఖ్యపడి ఉండటం, ఐక్యతతో ఉండడం, ఈ ఫలాలు మనలో వచ్చినప్పుడు ఈ దివ్య సప్రసాద ఫలం మనలో కూడా కనిపిస్తూ ఉన్నట్లే.
అట్టి వరాన్ని మనకు దయచేయమని మనం ఈ ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేద్దాం. మళ్ళీ రేపటి రోజున కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.